వైఎస్ షర్మిల గారు వాళ్ళ అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఇంకో ఛాలెంజ్ విసిరని చెప్పుకోవాలి. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, పోలింగ్ శాతం పెరిగిందని ఇటీవల పరకాల ప్రభాకర్ గారి విశ్లేషణ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎంపీలందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేశ ఎన్నికల అధికారి అయినటువంటి జ్ఞానేష్ కుమార్ గారికి సంబంధించి అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు. మరి ఈ ఛాలెంజ్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారా లేదా, ఈ అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మనం చూసాం గత కొద్ది రోజులుగా మొన్నటిదాకా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం కొన్ని పోలింగ్ ముగిసే సమయంలో కొద్ది గంటల వ్యవధిలోనే పోలింగ్ శాతం భారీ ఎత్తున పెరగడానికి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారు, ఇంకోసారి ఈ విధంగా దొంగోట్లు పోయాలంటే ఎన్నో చెబుతున్నారు. కానీ ఇది దేశవ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారంటే, గతంలో ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఆ లేఖంగా ఈ యొక్క దేశ ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి జ్ఞానేష్ కుమార్ గారికి సంబంధించి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం, దానికి సంబంధించి మీరు కూడా మద్దతు ఇవ్వండి ఛాలెంజ్ని విసిరారండి. మరి స్వీకరిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఛాలెంజ్ని? మళ్ళా బట్టలపి తీసిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి కింద మాట బట్టలపి తీసి జనం ముందు నిలబెట్టిందో వాళ్ళ అన్న నగ్న స్వరూపాన్ని వాళ్ళ ప్రజల ముందు, అంటే ఒకటి నిజంగా అతనికి ధైర్యం ఉంటే, ఇప్పుడు ఈరోజు ఒంగోలు కార్యకర్తలతో మాట్లాడాడు. కార్యకర్తలతో మాట్లాడుతూ ఏమన్నాడు, గుండె ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ అన్నాడు. మరి అదే ఆ ట్రేడ్ మార్క్ నిజమైతే సంతకాలు పెట్టాలి. మీరు చెప్పినట్టుగా షర్మిల ఛాలెంజ్ చేసినట్టుగా సిఈసి జ్ఞానేష్ కుమార్ అభిశంసన పెట్టింది. ఇండియా కూటమి ఒక 193 మంది ఎంపీలు సంతకాలు పెట్టారు. అదే కాంగ్రెస్ కావచ్చు, ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి 11 మంది ఉన్నారు. అదో పెద్ద 11 టీం అయిపోయింది. రాజ్యసభ ఎంపీలు కూడా అన్ని కలిపి 4 లోక్సభ, 7 ఏమో రాజ్యసభ. వీళ్ళు సంతకాలు పెట్టండి. ఇప్పుడు గత 20 నెలలుగా అసలు వీళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా మనం చూసాం, ఏంటి ఇది ఈవీఎం సీఎం అని, ఈవీఎం డిప్యూటీ సీఎం అని అవహేళన. లేకపోతే నిజంగా మీకు ఈవీఎంల మీద సందేహం ఉంటే మరి సంతకాలు పెట్టండి. పరకాల ప్రభాకర్ విశ్లేషణ గురించి కూడా మీరు మాట్లాడారు. ఆయన ఎప్పుడైతే ఆ విశ్లేషణ చేశాడో, ఆయన ఏంటి గత 20 నెలలుగా అన్ని నగరాల్లో, దేశంలో ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్లు, చెన్నై లేకపోతే కోల్కతా లేకపోతే ఇక్కడ ముంబై, ఢిల్లీ, ఆయన చేస్తున్నాడు పోరాటం. అది కనుక నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభాకర్ గారిని తీసుకొచ్చి సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇప్పించారు, డిబేట్లు పెట్టారు. ఇది సాయంత్రం 5 తర్వాత 12.54% ఓట్లు పెరిగాయి. ఆ ఓట్లు ఏది దగ్గర దగ్గర ఒక 56 లక్షల ఏమో ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పంచితే ఒక్కో నియోజకవర్గానికి 30,000 ఓట్లు వస్తాయి. సందేహాలు, జనంలో అపోహలు సృష్టించేలాగా సాయంత్రం 5 నుంచి రాత్రి 11:45 దాకా 8.4% పడ్డాయంట. రాత్రి 11:45 నుంచి ఇక పోలింగ్ అయిపోయేదాకా 3,500 బూతుల్లో 4% ఎంత పడ్డాయని, అదే 12.5% ఆయన చేల్చారు. మీకు అనుమానాలుంటే, సందేహాలుంటే మరి వాళ్ళు అభిశంసన పెట్టారు కదా, పెట్టండి, మీరు కూడా సంతకాలు పెట్టండి. పెడతాడా? అంటే ఎందుకు ఈ దొంగాట? ఇప్పుడు దొంగలాడేది దొంగాటేనట. ఇది ఒక దొంగల పార్టీగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జనం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఏంటి, నిజంగా అతను చెప్పేటటువంటి ఆ వ్యాఖ్యలలో, ఆ ప్రసంగాల్లో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మరి జనంలో అపోహలు సృష్టిస్తున్నావు? తను గతంలో కూడా షర్మిల అనేక సందర్భాల్లో తిట్టింది, ఏంటి బీజేపీతో ఎందుకు చీకటి పొత్తు, వాళ్ళు బహిరంగ పొత్తు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన లేకపోతే బీజేపీ ఏది అదేమి రహస్య పొత్తు కాదు, చీకటి స్నేహం కాదు. ప్రజలు ఆ పొత్తును హర్షించారు, వాళ్ళ వెంట నడిచారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు. మోడీ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0, ఎన్డీఏ ప్రభుత్వం. నువ్వేంటి, నీ స్టాండ్ ఏంటి? దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటి? అటు ఇండియా కూటమి వైపా, ఇటు ఎన్డీఏ కూటమి వైపా, గోడ మీద పిల్ల, అటు ఇటు కానీ రాజకీయం ఏంటి ఆయన? ఇప్పుడు ఏదో ఒకటి కదా. ఇప్పుడు వేడి నీళ్ళు లేదా చన్నీళ్ళు,
ఏదో రకంగా ఉండాలి కానీ అటు వేడి కాదు ఇటు చన్నీళ్లు కాకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన స్టాండ్ కాదు అది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి, దేశ ప్రజలకు కాదు. ముందు ఆయనకు వేసిన ఓట్లు చెప్తాడు కదా, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందంటాడు. నిన్ను నమ్మి నీకు ఓట్లు వేసినటువంటి ఆ ఓటర్లకి నువ్వు సమాధానం చెప్పాలి. ఒక విధానం లేదు జగన్మోహన్ రెడ్డికి, ఆయన రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. ఒకటే విధానం అవినీతి, ఒకటే సిద్ధాంతం నేరం. అంటే అటు డబ్బు ఇటు నేరం, ఈ రెండు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకేమున్నాయి, ఆ పార్టీకి ఏమున్నాయి? అదేమంటే రప్ప రప్ప అంటారు. రప్ప రప్ప అంటే తప్పు ఏంటంటాడు. ఇందాక ఒంగోలు ఏంటి ఆ కార్యకర్తలతో మాట్లాడుతూ జగన్ చేయగలిగాడంట, చంద్రబాబు చేయలేకపోయాడంట. జగన్ చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అంటున్నాడు. ఇది చేయలేడు చంద్రబాబు, ఈ దొంగాట ఆడలేడు. ఇప్పుడు జగన్ ఏం చేయగలిగాడు, జగన్ చేయగలిగాడు అంటున్నాడు కదా. జగన్ ఏం చేయగలిగాడు అనగానే జనం చెప్పే మాట ఏంటి, బాబాయిని నరికి నరికి చంపడం. వివేకానంద రెడ్డి అట్లాంటివి వీళ్ళు చేయలేరు కదా. ఆధారాలు రూపుమాపడం, శవానికి కట్లు కట్టడం, శవం పైన పూలు చల్లడం, అసలు కట్లు కట్టేసేసి కుట్లేసేసి అదేదో గుండెపోటని చేయగలడా చంద్రబాబు వల్ల అవుద్దా? జగన్ ఏం చేయగలడు అంటే చెప్తున్నాను, సజీవ దహనాలు. అమర్నాథ్ గౌడ రేపల్లెలో ఎవరు కుర్రాడు, బీసీ కుర్రాడు, అక్కని ఏడిపించొద్దంటే తగలబెట్టారు. ఇంకేం చేయగలడు జగన్మోహన్ రెడ్డి? శిరోముండనాల పోలీస్ స్టేషన్లో శిరోముండనం. వరప్రసాద్, శ్రీకాంత్ ఇసుక ఆపినందుకు, అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నందుకు వాళ్ళని స్టేషన్లో శిరోముండనాలు. చంద్రబాబు చేయలేడు కదా. ఇప్పుడు జగన్ ఏం చేయగలడు, చంద్రబాబు ఏం చేయలేడు అంటే చెప్తున్నాను అనమాట. లేకపోతే కిడ్నాప్లా, ఎవరు కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి 43 రోజులు చిత్రహింసలు పెట్టారు ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని, తండ్రిని, ఆ అమ్మాయిని. ఇప్పుడు 20 నెలల్లో జనం చర్చ అప్పటి పాలనకి ఇప్పటి పాలనకి. నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేశావు? గాల్లో తిరిగాడు, స్పెషల్ ఫ్లైట్స్, స్పెషల్ హెలికాప్టర్. అరే వాళ్ళ ఇంటికి నువ్వు వెంకటాపురం ఎంత దూరం? 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. పట్టాలు పంచడానికి హెలికాప్టర్. తాడేపల్లి ప్యాలెస్కి నువ్వు తెనాలికి ఎంత దూరం? 14-15 కిలోమీటర్లు ఉందా హెలికాప్టర్. అరే మబ్బుల్లో తిరిగావు నువ్వు ముఖ్యమంత్రిగా. ఢిల్లీ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళి భార్యను దించి ఢిల్లీ పోతాడు, మళ్ళీ వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చి భార్యను ఎక్కించుకుని తాడేపల్లి వస్తాడు. ఓ సిటీ బస్సు లాగా స్పెషల్ ఫ్లైట్లు. నీ హయాంలో ఇవాళ ఏది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కనీసం జనంలో లేవు, ఎలహంకి వెళ్ళిపోతావు. ఇది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి. నిన్న ఇందాక ఒంగోలు వాళ్ళతో మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నాడు. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ మార్క్ అంట. అంటే నాయకుడే పార్టీని క్వశ్చన్ మార్క్ అంటే ఇక కార్యకర్త క్వశ్చన్ మార్కా? ఇప్పుడు అక్కడ వచ్చిన నాయకులందరూ క్వశ్చన్ మార్కే. ఇదే నాయన ఒంగోలులో పార్టీ క్వశ్చన్ మార్క్ ఏంటి, పులివెందుల్లో పార్టీ క్వశ్చన్ మార్క్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో పార్టీ క్వశ్చన్ మార్క్ చేసుకున్నది ఎవరు? నువ్వే కదా. అదేమంటే నువ్వు మళ్ళీ క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్ అంటావు. లేకపోతే క్వశ్చన్ మార్క్ రెడ్ అయిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఇక క్వశ్చన్ మార్క్ రెడ్డే. ఇప్పుడు ఆమె క్వశ్చన్ మార్క్ ఒకటి వేసింది, ఏది పెడతాడా మరి సంతకాలు? దమ్ము, ఆ గుండె ధైర్యం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ అన్నాడు కదా, మరి చూపించు. ఇప్పుడు నిజంగా నీకు ధైర్యం ఉంటే నువ్వు తాడేపల్లిలో ఉండాలి, లేకపోతే పులివెందుల్లో ఉండాలి. జంప్ ఎక్కడ ఉంటాడు? రేపు శుక్రవారం టికెట్ బుక్ చేసుకున్నాడా? మొత్తం ఇవాళ ఈ 3 ఏళ్ళు పెట్టేశాడు. టికెట్ ఏదో చౌకొచ్చుద్దేమో కొంచెం చీప్గా ఒకేసారి కనుక బుక్ చేసేస్తే ఫ్రైడే మొత్తం బ్లాక్. జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం వెళ్ళను, మళ్ళా మంగళవారం రాను పోని టికెట్లు. ఏం గుండె ధైర్యం చూసావా మరి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెల్లి సవాల్ కాదు, ఇవాళ కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సవాల్ కాదు, జనం సవాల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 22 నెలల్లో ఆయన పనితీరు ఎలా ఉంది, పేదలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు, ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు, ఆయనే ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నాడు. నిన్న ప్రతి 9వ తారీఖు పాస్ పుస్తకాల పంపిణీ,
ప్రతి రెండో శనివారం ఏదో స్వచ్ఛాంధ్ర. నిన్న కూడా మనం చూసాం కలెక్టర్ల కాన్ఫరెన్స్. ప్రతి 15 రోజులకి క్యాబినెట్. రేపు 26వ తారీఖు మళ్ళీ క్యాబినెట్ సమావేశం. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్. ప్రతి నెల రోజులకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశం. ఆయన రోజు సెక్రటేరియట్లో అందుబాటులో ప్రజలకి. లోకేష్ ఇవాళ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? స్కూల్కి వెళ్ళాడు. ఏ స్కూల్లో అయితే మధ్యాహ్న భోజనం బాగాలేదని అతను ఎవరో హెడ్ మాస్టర్ ఏదో చేసినట్టున్నాడు, అక్కడ ఏదో డ్రామా, ఆయన ఏదో సస్పెండ్ చేసినట్టున్నారు, అక్కడికి వెళ్ళాడు, భోజనం చూశాడు, తను తిన్నాడు పిల్లలతో సహా. ఒక మంత్రిగా అంటే జనంలో ఉండాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ జరుపుకున్నాడు? గిరిపుత్రుల మధ్య చేసుకున్నాడు. నువ్వెక్కడ జరుపుకున్నావు? మీడియాలోనా? ప్రెస్ మీటా నీ ఆవిర్భావ దినోత్సవం? ఇంట్లో ప్యాలెస్లో జెండా ఎగరేసావా? జనానికి జగన్ ఎంత దూరం అయ్యాడో ఇక్కడే నీకు తెలుస్తుంది. జనంలో ఇవాళ మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే జనాన్ని వదిలేసిన జగన్ వాళ్ళేంటి ఇక చేపలాగా, నీళ్ళకు దూరమైన చేపలాగా గిలగిల కొట్టుకోవటం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.